చేపల పులుసు ఈ విధంగా మంచిగా టేస్టీగా రావాలంటే ఒక సీక్రెట్ మసాలా ఉంది. ఆ మసాలా వీడియో ఎండింగ్లో చెప్తాను. సో ముందుగా కొంచెం చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో జీలకర్ర మెంతులు వేయించుకొని దూరగా వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద మిక్సీ జార్లో కొంచెం పసుపు, ధనియాల పొడి, అలాగే కొంచెం కారం, తగినంత కారం తీసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత ఇందాక మనం జీలకర్ర మెంతుల పౌడర్ చేసుకున్నాం కదా అవి 3 మిక్సీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ దూరగా వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కారం, ఉప్పు, దాంట్లోనే ఆనియన్స్ యాడ్ చేసేసుకోవాలి. మొత్తం ఆనియన్ పీసెస్ని దీంట్లో వేసేసుకొని అలాగే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండుని కూడా వేసేసుకోవాలి. చింతపండుని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ చింతపండు నానబెట్టిన వాటర్ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది పేస్ట్. సో ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ మనకు ఫిష్ ఎన్ని కేజెస్ ఉంటే అంత దానికి సరిపడే ఆయిల్ తీసుకోవాలి. సో ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, సో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అవుతుంది. అల్లం మంచిగా ఫ్రై కాకపోతే పచ్చివాసన అనేది వస్తుంది. సో పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. సో ఆయిల్ తేలే వరకు మంచిగా వేయించుకొని సో ఫ్రై అవుతుంటే ఆయిల్ తేలుతుంది. ఇది మసాలా పేస్ట్. ఇది మంచిగా వేయించితేనే చేపలకు అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో చూస్తున్నారు కదా, మంచిగా ఇట్లా కుత్తమని ఉడుకుతుంది. సో మంచిగా ఫ్రై అయిపోయింది. సో ఇప్పుడు మనకు మిక్సీ జార్లో మిగిలిపోయిన దాంట్లోనే మొత్తం మంచిగా వాటర్ వేసేసుకొని ఆ వాటర్ని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. సో కావాలంటే ఇంకా కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో మీకు చిక్కగా కావాలంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. మీకు పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మాకు కొంచెం పల్చగా కావాలి, అలాగే అందుకని కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాము.
సో పులుసు, సో ఇది మంచిగా మరగాలి. సో తర్వాత ఇవి ఫిష్ పీసెస్ అండి. సో ఇవి మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఫిష్ పులుసు మంచిగా మరుగుతుంది. సో దాంట్లో కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి కలిపేసుకొని ముందుగా మనం ఫిష్ పీసెస్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, అది 1 బై 1 యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, 1 బై 1 యాడ్ చేసిస్తున్నాం. సో ముక్కలన్నీ దీంట్లో వేసేసుకుందాం. సో ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఫిష్ పీస్కి అనేది కారం ఉప్పు మంచిగా పడుతుంది, పులుసు అనేది మంచిగా పడుతుంది ఫిష్కి. సో ఒకసారి సెట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. సో ఆఫ్టర్ 10 మినిట్స్ చూసారు కదా, మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లోకి చేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అండి. సో హోప్ యూ లైక్ ద వీడియో. సో 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పైన సో చేపల పులుసు రెడీ అయిపోయింది. హోప్ యూ లైక్ ద వీడియో. సో లాస్ట్లో చెప్తాను అన్నాను కదా, సీక్రెట్ మసాలా అది జీలకర్ర మెంతుల పొడి అండి. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.